ఆల్ ఆఫ్ యూ ఎస్టర్డే మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్కి సంబంధించి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్కి సంబంధించి వైండ్స్ అనేవి ఎలా ఫ్లో అవుతున్నాయి, తర్వాత మనకి కోరమాండల్ కోస్ట్ అంటే కోరమాండల్ కోస్ట్లో మనకి రెయిన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది క్లియర్గా మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే కోరమాండల్ కోస్ట్ అనేది అంటే ఇండియా అనేది ఫస్ట్ నుంచి కూడా ట్రేడ్ వైండ్స్లో ఉందని, ట్రేడ్ వైండ్స్లో ఉన్న ఇండియాకి ఎప్పుడూ కూడా వాటర్ వేపర్ అనేది ఈ ట్రేడ్ వైండ్స్ తీసుకెళ్ళే వాటర్ వేపర్ అనేది ఈక్వేటర్ని క్రాస్ చేయడం వల్ల లో ప్రెషర్ బెల్ట్ అనేది మనకి ఇండియా మీద ఏర్పడిన వెంటనే ఇండియాలో మనకి తమిళనాడు అంటే కోరమాండల్ కోస్ట్లో మనకి రెయిన్స్ రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా కోరమాండల్ కోస్ట్లోనే రెయిన్స్ వస్తాయంటే రియల్గా కొన్నిసార్లు మనకి కోరమాండల్ కోస్ట్లో కూడా రెయిన్స్ రావు. కోరమాండల్ కోస్ట్లో రెయిన్స్ ఎప్పుడు రావంటే రియల్గా ఇక్కడ మనకి 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి అరేబియా బ్రాంచ్, రెండోది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. అంటే ఈ 2 బ్రాంచెస్ అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, అరేబియన్ బ్రాంచెస్. అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచెస్ అనగానే మనకి ఇది ఎప్పుడు కూడా బెంగాల్ని టచ్ చేయడం, తర్వాత మనకి సిల్లాంగ్ ప్లాట్యూని టచ్ చేయడం వల్ల అక్కడ దాకా ఆగిపోతుంది. కానీ అరేబియన్ బ్రాంచ్ మాత్రం అరేబియన్ సీ దగ్గర నుంచి మనకి వెస్ట్రన్ ఘాట్స్ దాకా ఇది అనేది పనిచేస్తుంది. ఈ 2 వచ్చిన తర్వాత ఈ 2 బ్రాంచెస్ ఎప్పుడైతే ఒక చోట జాయిన్ అయినాయో ఆ టైంలో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఇండియాకి సౌత్ సైడ్ బయలుదేరడం. జూన్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అలా మనకి జూన్ మంత్ అంతా కూడా ఏం చేస్తాయంటే ఈ వైండ్స్ అనేవి సౌత్ నుంచి ఎక్కడ పోతాయంటే నార్త్కి ఫ్లో అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నార్త్కి వైండ్స్ అయినాయో ఆటోమేటిక్గా నార్త్ ఇండియాలో వీటి నేమ్స్ అనేవి చేంజ్ అవుతుంది. మీకు చెప్పాం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో. నార్త్ ఇండియాలో వీటి నేమ్స్ని రిట్రీటింగ్ మాన్సూన్స్ అని, అంటే రివర్స్లో వస్తాయి కాబట్టి రిట్రీటింగ్ మాన్సూన్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే రిట్రీటింగ్ మాన్సూన్స్ అనేవి రిట్రీటింగ్ మాన్సూన్ పీరియడ్ మనకి అక్టోబర్ నవంబర్లో మనకి రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటారు. అంటే రిట్రీటింగ్ మాన్సూన్స్కి అందరి నేమ్ ఏంటంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. అంటే రిట్రీటింగ్ మాన్సూన్స్ అన్నా ఇంకోటి ఏంటి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అన్నా ఒకటే, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వేరు. అర్థమవుతుందా? అంటే రిట్రీటింగ్ నార్త్ ఈస్ట్ ఒకటే, సౌత్ వెస్ట్ అనేది వేరే. అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నార్త్కి వెళ్ళి నేమ్ చేంజ్ అవుతుంది. నేమ్ చేంజ్ అయినప్పుడు మనం ఏమి పిలుస్తాం వాటిని? రిట్రీటింగ్ మాన్సూన్స్ అని. ఈ పీరియడ్ ఏంటంటే అక్టోబర్ నవంబర్లో మనకి రిట్రీటింగ్ మాన్సూన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఓకే, అక్టోబర్ నవంబర్లో మనకి రిట్రీటింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఏంటంటే క్లియర్గా స్కై అనేది చాలా నిర్మలంగా చూడడానికి చాలా టెంపరేచర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే స్టిల్ మాయిస్ట్. ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ ఎప్పుడైతే అక్టోబర్ నవంబర్లో బయలుదేరినాయో ఆటోమేటిక్గా ఏరియా అంతా కూడా ఏంటంటే మాయిశ్చర్ అనేది స్నో అనేది చాలా ఎక్కువగా మనకి స్నో కానీ హ్యూమిడిటీ కానీ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి వెదర్ కండిషన్ అనేది చాలా చేంజెస్గా మారడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే టెంపరేచర్కి సంబంధించి హ్యూమిడిటీ అనేది ఏర్పడుతుంది. అంటే మనకి
టెంపరేచర్ హ్యూమిడిటీ రెండు మిక్స్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ షల్టింగ్ జరుగుతుంది. షల్టింగ్ అంటే ఏంటి? ఉక్కపోత, అంటే విపరీతమైన వేడి. క్లియర్గా మనకి ఎప్పుడు కూడా టెంపరేచర్ హ్యూమిడిటీ రెండు ఉన్నప్పుడు మనకి ఆ టైంలో మనకి ఏమవుతుందంటే చెమట స్వెట్ అనేది పడుతుంది, స్వెట్టింగ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఉక్కపోత అనేది స్టార్ట్ అవుతుంది. అలా అక్టోబర్లో వచ్చే ఈ టెంపరేచర్ని ఏమంటారంటే అక్టోబర్ హీట్ అంటారు. అక్టోబర్ హీట్, అక్టోబర్ హీట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈజ్ అక్టోబర్ హీట్? In the retreating monsoon period, October-November, the winds came from the North Indian sides from goes to the Bay of Bengal. అంటే నార్త్ ఇండియా సైడ్ నుంచి బే ఆఫ్ బెంగాల్కి ఈ వైండ్స్ అన్ని వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రియల్గా మనకి ఆ ఏరియాలో మనకి హ్యూమిడిటీ కానీ మొత్తం అంతా కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగిందో ఆ ప్లేస్లో హ్యూమిడిటీ ఉంటుంది. టెంపరేచరు హ్యూమిడిటీ ఒకచోట ఎప్పుడైతే జాయిన్ అయినాయో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి సల్టింగ్ అనేది జరుగుతుందంటే ఉక్కపోత స్టార్ట్ అవుతుంది. అలా వచ్చే టెంపరేచర్ని ఏమని పిలుస్తారంటే అక్టోబర్ మంత్లో జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం మనం? అక్టోబర్ హీట్ అని పిలవడం జరుగుతుంది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అక్టోబర్ హీట్ అడిగినప్పుడు రాయాలి మనం. దాంతోపాటు మనకి దీంతోపాటు ఇక్కడ మనకి ప్రెజర్ అంటే రియల్గా మనకి 2 ప్రెజర్స్ ఉంటాయి. సబ్ ట్రాపికల్ హై ప్రెజరు, సబ్ ట్రాపికల్ లో ప్రెజరు. హై ప్రెజరు, లో ప్రెజరు. అంటే హై ప్రెజర్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో వైండ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందువల్ల అంటే ప్రెజర్ ఎప్పుడు ఏం చేస్తుందంటే వైండ్స్ని దూరంగా పంపిస్తుంది. టెంపరేచర్ ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ వైండ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే వేడి ఏం చేస్తుంది? ఎయిర్ని దూరంగా పెడుతుంటే వైండ్స్ని గాలులు ఏం చేస్తుంటే దూరంగా పంపించేయడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి నవంబర్ కానీ అక్టోబర్ కానీ ఈ సీజన్లో మనకి మీకు ఆల్రెడీ ఇక్కడ మనకి ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి బే బెంగాల్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే కోస్టల్ ఏరియాలో సైక్లోన్స్ క్రియేట్ అవుతాయి, ట్రాపికల్ సైక్లోన్స్. ఏ సైక్లోన్స్? ట్రాపికల్ సైక్లోన్స్. అట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ మాన్సూన్స్ కంట్రిబ్యూటింగ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ది కోస్టల్ ఏరియా? కోస్టల్ ఏరియాలో మనకి ట్రాపికల్ సైక్లోన్స్ ఏ మాన్సూన్స్ వల్ల వస్తాయంటే రిట్రీటింగ్ మాన్సూన్స్ అని రాయాలి. రిట్రీటింగ్ మాన్సూన్స్ రాసిన మార్క్ ఇస్తారు మీకు. అదేవిధంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అన్న కూడా కంపల్సరీ ఏం చేస్తారంటే మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అన్న రిట్రీటింగ్ మాన్సూన్స్ అన్న ఒకటే. ఇక్కడ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల ఓన్లీ రెయిన్స్ వస్తాయి. రిట్రీటింగ్ మాన్సూన్స్ వల్ల రెయిన్స్ రావు, ఫ్లడ్స్ వస్తాయి ప్లస్ సైక్లోన్స్ వస్తాయి. ఇక్కడ మనకి సైక్లోన్ అనగానే మీకు తెలుసు కదా, సైక్లోన్ అనే వర్డ్ మనకి కైక్లోన్ అనే వర్డ్ నుంచి మనకి సైక్లోన్ అనే వర్డ్ రావడం జరుగుతుంది. రియల్గా మనకి ఈరంతా కూడా అంటే ఎప్పుడైతే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతున్నాయో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఏరియాలో మనకి సైక్లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే రియల్గా మనకి సైక్లోన్స్ని మనం ఏమైనా పిలుస్తామంటే ట్రాపికల్ సైక్లోన్స్ అని. ఇవి ఏం చేస్తాయంటే సుందర్ బ్యాన్స్ని టచ్ చేస్తాయి. సుందర్ బ్యాన్, వాట్ ఈస్ సుందర్ బ్యాన్? సుందర్ బ్యాన్ మీన్స్ సుందరి ట్రీస్. అంటే సుందరి బ్యాన్స్ అని మనం ఏం చెప్తామంటే ఇక్కడ మనకి సుందరి బ్యాన్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే బంగ్లాదేశ్. ఏం గుర్తు రావాలి అంటే బంగ్లాదేశ్ కంట్రీకి టచ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎక్కువ రైన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడ? సుందర్ బ్యాన్స్ అంటే బంగ్లాదేశ్ టు అంటే సుందర్ బ్యాన్స్లో వస్తుంది. బంగ్లాదేశ్లో కూడా ఏమవుతుందంటే బల్క్ రెయిన్ఫాల్. ఫస్ట్ సైక్లోన్స్ వస్తాయి, సైక్లోన్స్ తర్వాత ఏమొస్తుంది? రెయిన్ వస్తుంది. అంటే చాలా ఎక్కువ మొత్తంలో రెయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ సైక్లోన్ వల్ల. మెయిన్ మనకి బల్క్ రెయిన్ఫాల్ ఆఫ్ కోరమాండల్ కోస్ట్. కోరమాండల్ కోస్ట్ అంటే ఏ స్టేటు? కోరమాండల్ కోస్ట్ అంటే తమిళనాడు. ఇలా మనకి సైక్లోన్స్ అన్నీ కూడా డిప్రెషన్స్ ద్వారా చాలా వరకు సైక్లోన్స్ అనేవి అన్నీ కూడా మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్లే రావడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్లో మనకి సైక్లోన్స్ అన్నీ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల వస్తాయి. మరి రెయిన్స్ ఎక్కువలో వస్తాయంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఏ మంత్లో వస్తాయంటే జూన్లో వస్తాయి. జూన్ నుంచి స్ప్రెడ్డింగ్ అయ్యి నార్త్కి వెళ్తాయి. నార్త్కి వెళ్ళి నేమ్ చేంజ్ అవుతుంది.
నేమ్ చేంజ్ అయ్యి మళ్ళీ బే ఆఫ్ బెంగాల్కి వెళ్తాయి. బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఫ్లడ్స్ అనేవి, సైక్లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే లో ప్రెజర్ కండిషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ దగ్గర, అంటే రియల్గా మనకి బే ఆఫ్ బెంగాల్లో మనకి ఎర్లీ నవంబర్, అంటే అక్టోబర్ నవంబర్, అంటే 1 మంత్ గ్యాప్లో ఏమవుతుందంటే ఎర్లీగా బే ఆఫ్ బెంగాల్కి వచ్చేస్తాయి. బే ఆఫ్ బెంగాల్కి ఎప్పుడైతే వచ్చేసిందో అక్కడి నుంచి మనకి బే ఆఫ్ బెంగాల్ తర్వాత ఏముంటుంది, అండమాన్ ఏరియా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళిపోతుంది. తర్వాత గోదావరి, కృష్ణ మొత్తం అన్నింటిని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుంది. అంటే బంగ్లాదేశ్కి వెళ్ళిపోయిన వెంటనే ఏమవుతుంది, అక్కడ మనకి రెయిన్ఫాల్ వస్తుంది కొద్దిగా. కానీ బల్క్ రెయిన్ఫాల్ అంటే చాలా ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తుందంటే కోరమాండల్ కోస్ట్, తమిళనాడులో మనకి సైక్లోన్స్ వల్ల రెయిన్స్ వస్తాయి. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రిట్రీటింగ్ మాన్సూన్స్ గుర్తుపెట్టుకోవాలి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మాన్సూన్ బరస్ట్ ఏ మంత్లో వస్తుంది అంటే మాన్సూన్ బరస్ట్, అంటే మాన్సూన్ బరస్ట్ అంటే మాన్సూన్ బరస్ట్ కమింగ్ ఫ్రమ్ ది విచ్ మంత్, జూన్ మంత్. జూన్ మంత్లో స్టార్ట్ అవుతాయి. అంటే జూన్ మంత్లో 2 బ్రాంచెస్ యాడ్ అవుతాయి. 2 బ్రాంచెస్ ఏంటి, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, ఇంకోటి ఏంటి అరేబియా బ్రాంచ్. ఈ 2 బ్రాంచెస్ యాడ్ అవడం వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియన్ ఓషన్ దగ్గర నుంచి బయలుదేరి ఏమవుతుందంటే కరెక్ట్గా మనకి జూన్ వచ్చేటప్పటికి ఇండియాలో ఎంటర్ అవుతాయి. అంటే మనకి జూన్ వచ్చేటప్పటికి ఇండియాలో మాన్సూన్స్ వచ్చేస్తాయి. అంటే రెయిన్స్ అంటే అదే మేఘాలయ రావడం, తర్వాత ఏంటంటే గాలులు అవి వీడు మొదలు పెడతాయి, జూన్ నుంచి మొదలు పెడతాయి. జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా ఈ మధ్యలోనే ఉంటాయి. తర్వాత ఏంటంటే అక్టోబర్, నవంబర్ వచ్చేటప్పటికి నార్త్కి వెళ్ళిపోతాయి. అక్టోబర్ దాకా వచ్చేటప్పటికి నార్త్కి వెళ్ళిపోతాయి. అక్టోబర్ నుంచి నవంబర్ వచ్చేటప్పటికి బే ఆఫ్ బెంగాల్కి వస్తాయి. బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే లో ప్రెజర్ స్టార్ట్ అయ్యి ఆ ఏరియాలో ఏమవుతుందంటే ట్రాపికల్ సైక్లోన్స్ వస్తాయి. అంటే ఆ ఏరియాలో కోస్టల్ ఏరియాలు, బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ ఏరియాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొట్టుకుపోవడం, తర్వాత రెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అలా మనకి చూపిస్తాం. ఇక్కడ మనకి మాన్సూన్ బర్స్ట్ అనగానే మనకి మంత్ ఆఫ్ జూన్ గుర్తుపెట్టాలి. మీరు మంత్ ఆఫ్ జూన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి మాన్సూన్స్ అనగానే సైలర్స్ ఉండేవారు కదా. ఓల్డెన్ డేస్లో మనకి ఎటు వైండ్స్ వేస్తే అటు వెళ్ళేవారు అనమాట సైలర్స్ అంటే తెలుసు కదా, నావికులు. వాటర్ మీద ట్రావెల్ చేసే వాళ్ళందరినీ మనం ఏం పిలుస్తాం, మనం సైలర్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎటు వైండ్స్ ఉంటే అటు కనిపెట్టేవారు అనమాట. వాళ్ళని పెట్టారు. అంటే వాళ్ళందరూ ఎవరంటే అరబ్ ట్రేడర్స్. వాళ్ళందరూ ఎవరు, అరబ్ ట్రేడర్స్. ఈ అరబ్ ట్రేడర్సే నేమ్ ఏం పెట్టారు, మాన్సూన్స్ అని పేరు పెట్టారు. మాన్సూన్ అని పేరు పెట్టింది ఎవరని అడిగాడు, ఇంకో అరబ్ ట్రేడర్స్. ఓకేనా. మాన్సూన్ అని నేమ్ ఎంటర్ చేసినట్టు మీకు ఏం చెప్పాలంటే మాన్సూన్స్ అనగానే అరబ్ ట్రేడర్స్ వైండ్స్ని ఎటుంటే అటు వెళ్ళేవారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కోస్టల్ ఏరియాకి వెళ్ళాలి, ఇంకో వైండ్స్ కనిపెట్టేవారు వాళ్ళు. అంటే గాలులు ఎటువైపు వేస్తున్నాయో ఆ వైపుగా వాళ్ళు ప్రయాణం అనేది చేసేవారు. ఇలా అరబ్ ట్రేడర్స్ అనే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఏం చేస్తారు, మాన్సూన్స్ అని నేమ్ పెట్టారు. అంటే మాన్సూన్స్ అంటే గాలులు ఎటువైపు నుంచి గాలి వేస్తే అటు సైడ్కి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. ఇలా మనం రిట్రీటింగ్ మాన్సూన్స్ గురించి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత మన ఇండియాలోకి వచ్చి మీరు మన ఓల్డెన్ డేస్ నుంచి కొంత ఫాలో అవుతుంటాం. అంటే ఫాలో అవడం అంటే మనకి ట్రెడిషనల్ మంత్స్ కొన్ని ఉన్నాయి. ట్రెడిషనల్ మంత్స్ అంటే సాంప్రదాయమైన నెలలు కొన్ని. అంటే మనం రియల్గా మనం చెప్పుకుంటాం కదా, చైత్రం, వైశాఖం అలా. ఇలా మనకి సీజన్స్ అనేవి, అంటే మనకి మాన్సూన్స్ అంటే రియల్గా మన ఋతువులు అనగానే మనం ఏం పిలుస్తాం, మనం మాన్సూన్స్ అని పిలుస్తాం. మనం ఋతువులు అంటే మాన్సూన్స్, అర్థమవుతుందా. వీటిలో మనకి ఇంగ్లీష్ మంత్స్ ఉంటాయి, తెలుగు మంత్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మంత్స్, తెలుగు మంత్స్, తర్వాత సీజన్స్. మనం రియల్గా సీజన్స్ తర్వాత మనకి తెలుగు మంత్స్, ఇంగ్లీష్ మంత్స్. రియల్గా మనకి తీసుకున్నట్టయితే మనకి రియల్గా ఎన్ని మంత్స్ ఉంటాయి, మనకి తెలుగు మంత్స్ ఎన్ని 12 ఉంటాయి, ఇంగ్లీష్ మంత్స్ కూడా 12 ఉంటాయి. రియల్గా మనకి ఏ మంత్ దేనికి రిలేటెడ్ అనేది మనం ఫస్ట్ నుంచి కూడా నేర్చుకోవాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మంత్స్ రిలేటెడ్ ఎలా అంటే మంత్స్ రిలేటెడ్ తీసుకున్నట్టయితే రియల్గా మనకి ఫస్ట్ సీజన్ తీసుకోండి మీరు, వసంత సీజన్. అంటే మనకి వసంత ఋతువు అంటాం కదా. ఈ వసంత సీజన్లో మనకి 2 అంటే
2 తెలుగు మంత్స్ ఉంటాయి, ట్రెడిషనల్ మంత్స్ ఉంటాయి, 2 ఏమి ఇంగ్లీష్ మంత్స్ ఉంటాయి. తెలుగు మంత్స్ అనగానే మనకి ఫస్ట్ స్టార్ట్ ఏంటి? చైత్రం, వైశాఖ. అంటే మనకి ఇవి ఏంటి? ట్రెడిషనల్ మంత్స్. అంటే ట్రెడిషనల్ మంత్స్ అంటే ఏంటి? తెలుగు నెలలు. తర్వాత ఏంటంటే మనకి రియల్గా ఇక్కడ ఎప్పుడైతే చైత్రం వైశాఖం స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా మీరు క్లూ ప్రకారం మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయలేదు. ఎగ్జామ్లో అడుగుతాడు, ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. టేబుల్ కాదు, మధ్యలో మనకి ఫస్ట్ మనకి సీజన్ వసంతలో మనకి ట్రెడిషనల్ మంత్స్ ఏం వస్తాయంటే మీకు ఏం చెప్పాలి? చైత్రం వైశాఖం అనేది క్లియర్గా చెప్పాలి. అంటే చైత్ర వైశాఖ్ అంటే అంటే తెలుగు నెలలో స్టార్టింగ్ ఇవి. కానీ తెలుగు నెలలో స్టార్టింగ్ కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ మంత్స్ మాత్రం మనకి మధ్యలో అంటే మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. అంటే రియల్గా మనకి చైత్ర వైశాఖ అనగా మనకి మార్చి ఏప్రిల్. అంటే రియల్గా ఏంటి ఇక్కడ? రియల్గా మార్చ్ ఏప్రిల్. అంటే చైత్ర వైశాఖ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అదే మంత్లో మనకి మార్చి ఏప్రిల్ అనేవి ఇంగ్లీష్ మంత్ స్టార్ట్ అవుతాయి. సీజన్ ఏ సీజన్ ఇది? వసంత సీజన్. ఏ సీజను? జాగ్రత్తగా మీరు మైండ్ పెట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ. అంటే రియల్గా మనకి చైత్ర వైశాఖ తర్వాత ఏంటి? జ్యేష్ఠ ఆషాఢ. అంటే జ్యేష్ఠ ఆషాఢం అంటారు కదా, ఆషాఢ తీసుకున్నట్టయితే ఆర్డర్ మీరు మార్చి ఏప్రిల్ తర్వాత వచ్చేయండి, మార్చి ఏప్రిల్ తర్వాత ఏంటి? మే జూన్. మే జూన్ అంటే ఇదో ట్రెడిషనల్ సెట్ ఇది. తర్వాత ఇదో ట్రెడిషనల్ అండ్ ఇంగ్లీష్ సెట్. తర్వాత మనకి అంటే మనకి ఎప్పుడైతే జ్యేష్ఠ ఆషాఢ వచ్చిందో మనకి అంటే మనకి తీసుకున్నట్టయితే మనకి మరి సీజన్ కూడా కావాలి కదా. సీజన్ మనం ఏం చెప్తామంటే దీన్ని ఈ సీజన్ మనం ఏం చెప్తాం? గ్రీష్మ అంటాం. అంటే గ్రీష్మ అంటే ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి, గ్రీష్మ ఋతువు అంటాం కదా. సీజన్ గ్రీష్మలో ఏమవుతుందంటే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి ఏమంత వచ్చింది? ఇక్కడ మే మంత్ వచ్చింది. అంటే మనం రియల్గా లెసన్ ప్రకారం మే నెలలో హై టెంపరేచర్ ఉంటుందని చెప్పుకున్నాం, వెరీ కోల్డ్ టెంపరేచర్ జాన్యువరిలో ఉంటుందని చెప్పుకున్నాం. అంటే రియల్గా మనకి మే అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ దాన్ని మనం ఎలా చెప్తామంటే గ్రీష్మ అంటే వసంత చైత్ర వైశాఖ కింద మార్చ్ ఏప్రిల్ చూపిస్తాం. గ్రీష్మ తీసుకుంటే జ్యేష్ఠ ఆషాఢ. గ్రీష్మ అంటే ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏంటి? మే జూన్. అర్థమైందా? తర్వాత మనకి తర్వాత సీజన్ ఏంటి? మనకి తర్వాత ఏమైనాయి అంటే మనకి ఎండలు బాగా వచ్చేసినాయి. ఎండాకాలం అంటే సమ్మర్ సీజన్ అయిపోయి ఏ సీజన్ మనకి? వెంటనే మనకి రెయినీ సీజన్ అంటే వర్ష. తర్వాత సీజన్ ఏంటి? వర్షం వచ్చేస్తుంది అంటే వర్ష ఋతువు అంటాం మనం. అంటే మనకి ఇక్కడ ఏంటి చూడు ఒకసారి, జ్యేష్ఠ ఆషాఢం తర్వాత శ్రావణ్ భాద్రపద్. శ్రావణ్ అండ్ భాద్రపదం. అంటే శ్రావణ్ భాద్రపద అనగానే ఆటోమేటిక్గా మనం ఎలా చూపిస్తుంది దీన్ని? మే జూన్ తర్వాత జూలై ఆగస్ట్. మరి జూలై ఆగస్టులో రెయిన్స్ ఎక్కువ ఉంటాయి కదా. జూలై ఆగస్టులో రెయిన్స్ ఎక్కువ ఉంటాయి. మేలో మాత్రం ఏమవుతుంది? ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రీష్మ, ఇదేమో వర్ష కింద చెప్తాం. అర్థమవుతుందా? ఇలా మనకి ఇదో సెట్. అంటే ఎన్ని సెట్లు అయ్యి? 3 సెట్లు అయినాయి ఇప్పటికి. తర్వాత మనకి థర్డ్ సెట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ అంటే మనకి వర్ష అనగానే ఏంటి? శరత్. అంటే శరత్ సీజన్లో తీసుకుంటే మనకి ఇక్కడ మనకి ఇందా నుంచి ఆర్డర్ ఫస్ట్ ఏంటంటే మార్చ్ ఏప్రిల్ మే అంటే ఫస్ట్ చైత్ర వైశాఖ్ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద్ తర్వాత తర్వాత ఏంటి మనకి అశ్వయుజ్ అండ్ కార్తీక్. అశ్వయుజ్ అండ్ కార్తీక్ అంటే మనం ఎక్కడ దాకా చెప్పాం ఇందాక ఇంతకుముందు క్లాసులో మనకి అశ్వయుజ్ కార్తీక్. అంటే తర్వాత వచ్చి ఇందాక సీజన్స్ మనకి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్. తర్వాత ఏంటి? సెప్టెంబర్ అక్టోబర్.
సెప్టెంబర్ అక్టోబర్. సెప్టెంబర్ అక్టోబర్. తర్వాత ఏంటంటే తర్వాత సీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటి, ఫస్ట్ సీజన్ అంటే మనకి వసంత సీజన్, తర్వాత గ్రీష్మ, తర్వాత వర్ష, తర్వాత శరద్, తర్వాత ఏంటి హేమంత్. హేమంత్ లేదా హేమంత. ఇక్కడ మనకి హేమంత్ అరగానే మనం ఏం చేస్తాం, మార్గశిర, మార్గశిర పుష్య, మార్గశిర పుష్య సీజన్. అంటే మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే చైత్ర వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం అలా ఉంటాయి కదా ఆర్డర్స్, అలా మీరు ఆర్డర్స్ గుర్తుపెట్టుకుంటే మార్గశిర పుష్య అంటే ఇక్కడ ఆర్డర్స్ ఏంటి సెప్టెంబర్ అక్టోబర్, తర్వాత నవంబర్, నవంబర్ డిసెంబర్. అంటే రియల్గా ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం కదా ఇప్పుడు. అంటే ఏంటి ఏ సీజన్ ఇది, హేమంత్ సీజన్. అంటే మార్గశిర పుష్య నవంబర్ డిసెంబర్ కూడా. తర్వాత ఏంటంటే చివరిది మనకి శిశిర్. శిశిర అంటే ఏం మిగిలిపోయి అంటే మనం మార్చి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ మనకి 2 మంత్స్ మిగిలిపోయినాయి కదా. ఆ 2 మంత్స్ ఏంటంటే జనవరి ఫిబ్రవరి, జనవరి ఫిబ్రవరి మనం ఇక్కడ తీసుకున్నట్టయితే జనవరి ఫిబ్రవరి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మాఘ్ అండ్ పాల్గొన్, మాఘ పాల్గొన అంటే మాఘం పాల్గొన ఉంటారు కదా అవి. అంటే రియల్గా మనకి సీజన్స్ ఎన్ని, రియల్గా మనకి సీజన్స్ 6 కానీ మంత్స్ మాత్రం 12. మంత్స్ 12 కానీ ఒక్కో సీజన్లో 2 ఏమో ట్రెడిషనల్ మంత్స్, 2 ఏమో ఇంగ్లీష్ మంత్స్ యాడ్ అవుతున్నాయి. చూసారు మీరు, అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీజన్స్, హౌ మెనీ సీజన్స్, 6 సీజన్స్. ఎవ్రీ సీజన్ ఫాలోయింగ్ 2 ట్రెడిషనల్ మంత్స్, 2 ఇంగ్లీష్ మంత్స్. ఇంగ్లీష్ మంత్స్ మార్చ్ ఏప్రిల్ అవి ఇంగ్లీష్ మంత్స్. ట్రెడిషనల్ మంత్స్ అంటే చైత్ర వైశాఖ అనేది ట్రెడిషనల్ మంత్స్. ఇక్కడ నుంచి మనకి బ్లాంక్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా వరకు ఇక్కడ నుంచి మనకి బ్లాంక్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ నుంచి కూడా అంటే మీకు చిన్న క్లాస్ నుంచి మనకి బాగా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గ్లోబల్ వార్మింగ్. మీకు తెలుసు కదా, గ్లోబల్ వార్మింగ్ అంటే హీట్ ఆఫ్ ల్యాండ్. గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ మీన్స్ హీట్ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ హీట్ అవడాన్ని మనం ఏమంటాం, గ్లోబల్ వార్మింగ్. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, మీథేన్, ఇవన్నీ కూడా ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పర్సంటేజ్ అనేది ఎన్విరాన్మెంట్లో అంటే పర్యావరణంలో ఎక్కువగా ఉండడం వల్ల ల్యాండ్ అనేది ఏమవుతుందంటే వేడెక్కుతుంది. ఇలా ల్యాండ్ హీట్ అవడాన్ని మనం ఏమంటాం, మనం గ్లోబల్ వార్మింగ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ గ్లోబల్ వార్మింగ్లో అంటే రియల్గా మనకి ఎప్పుడు కూడా మనకున్న గ్యాసెస్ కానీ రియల్గా మనకి ఏదైనా ఒక వస్తువు మనకి ఆల్రెడీ మనకి ఏమవుతుందంటే గ్రావిటల్ పవర్. ల్యాండ్కి ఎప్పుడు కూడా ఎర్త్కి ఏ పవర్ ఉంటుంది, గ్రావిటల్ పవర్ ఉంటుంది. అంటే గురుత్వాకర్షణ శక్తి. ఆ శక్తి వల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. రియల్గా ఫస్ట్ నుంచి కూడా మనం ఏం చేయాలంటే మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. ఎందువల్లంటే ప్లాంటేషన్స్ అనేవి మనకి ఆక్సిజన్ ఇస్తే మనం వాటికి ఏమిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2ని అంటే CO2ని మనం రిలీజ్ చేస్తే అవి ఏమిస్తాయి మనకి O2ని మనకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే రియల్గా మనకి అంటే సన్ రైజెస్ దగ్గర నుంచి సోలార్ రేడియేషన్ మనకు జరిగినప్పుడు సన్ రైజ్ వచ్చే ఆ రేస్ అనేవి ఎప్పుడు కూడా మనకి సన్ నుంచి వచ్చినా కానీ కొంత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన సరౌండింగ్స్లో ఉన్న
ఏరియాలో మనకి ఏమవుతుందంటే అవి పట్టి అంటే మనకి క్లైమేట్లు వెదర్లో ఉండిపోతాయి. అంటే వెనక్కి వెళ్ళి ముందు వెళ్ళి వెదర్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చాలా వరకు ల్యాండ్ మీద ఏమవుతుందంటే వేడిని చూపిస్తాయి. ఆ ల్యాండ్ వేడవడాన్ని మనం ఏం చెప్తాం, మనం గ్లోబల్ వార్మింగ్ అనేది. అంటే భారతదేశమే కాదు, వరల్డ్ వైడ్ మనం గ్లోబల్ వార్మింగ్ని చాలా వరకు కంట్రోల్ చేయాలి. అంటే మనకి రియల్గా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువ రిలీజ్ అవ్వకుండా చూసుకోవాలి. రియల్గా చెప్పాలంటే మనకి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి స్మోక్ వస్తుంది, తర్వాత వెహికల్స్ దగ్గర నుంచి కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే చాలా వరకు కంట్రోల్ చేయాలి. అందుకు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఒక సిస్టాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సిస్టమ్ అంటే భూగోళం వేడెక్కడం అంటే ఏంటి, AGW. AGW ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటే రియల్గా మనకి ల్యాండ్ అనేది వేడెక్కడం ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే రియల్గా మనం ఏం చేస్తాం రియల్గా మనకి ఆల్రెడీ మంచి ఏరియాస్ ఉన్నాయి మనకి పోలార్ రీజన్స్లో. ఇవి ఏం చేస్తాయంటే సన్ రైజ్ పడినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాయి, మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా అప్పుడు కూడా మనకి టెంపరేచర్ అనేది అంటే క్లియర్గా మనకి టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. రియల్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా తీసుకున్నట్టయితే కార్బన్ డైఆక్సైడ్ కన్నా మిథేన్, మీ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి, CO2. అంటే కార్బన్ డైఆక్సైడ్ కన్నా అంటే రియల్గా కార్బన్ డైఆక్సైడ్ మిథేన్ ఈ రెండు ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే కార్బన్ డైఆక్సైడ్ కన్నా పవర్ఫుల్ ఏంటంటే మిథేన్. కార్బన్ డైఆక్సైడ్ కన్నా పవర్ఫుల్ ఏంటి, మిథేన్. ఎగ్జామ్లో అడుగుతాడు మీకు మిథేన్ పవర్ఫుల్లా కార్బన్ డైఆక్సైడ్ పవర్ఫుల్ అంటే ఏం చెప్పాలి, మిథేన్ కార్బన్ డైఆక్సైడ్ కన్నా చాలా శక్తివంతమైనది, దానివల్ల టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మిథేన్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం. మిథేన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అంటే మరింత శక్తివంతంగా పనిచేయడం జరుగుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఎక్కువ కెపాసిటీ అనేది మిథేన్ మీద పనిచేయడం జరుగుతుంది. సో ఆ ఎగ్జాంపుల్లో మనకి ఎగ్జాంపుల్లో రైట్ ఎనీ 2 గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాడు. అంటే కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ ఈ 2 కూడా ఏంటంటే 2 గ్రీన్ హౌస్ గ్యాసెస్. రైట్ అబౌట్ 2 గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనగానే ఒకటి కార్బన్ డైఆక్సైడ్ రాయాలి, రెండోది ఏమో రాయాలి, మిథేన్ రాయాలి. అంటే మిథేన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ కన్నా మిథేన్ చాలా పవర్ఫుల్ అనే విషయం ఇక్కడితో ఆపేద్దాం. రేపు మిగతా క్లాస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.